హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా కేవలం 10 నిమిషాల్లో అద్దిరిపోయే టేస్టీ ఇన్స్టెంట్ వాంగీబాత్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీని బ్యాచిలర్స్ కానీ లేదా డిన్నర్ టైంకి, లంచ్ బాక్స్కి తొందరగా అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వంకాయలతో కదా ఏం బాగుంటుందిలే అన్నం అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక స్పెషల్. ముందుగా మనం ఈ రెసిపీకి చేయాలంటే ఫస్ట్ అన్నం వండుకొని పెట్టుకోండి. ఇది ఇన్స్టెంట్ వాంగీబాత్ రెసిపీ. దీన్ని 2-3 రకాలుగా చేస్తారు. నేను ఇక్కడ ఒక టైప్లో మీకు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అన్నం వండేసుకొని పొడి పొడిగా అది పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయల్ని కూడా కట్ చేసుకొని వాటర్లోకి నానబెట్టి పెట్టుకోండి. అలాగే చింతపండు గుజ్జును కూడా తయారు చేసి పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగుతున్నాయనగా ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నాయనగా పచ్చి కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలండి. ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని వేయించుకోండి. ఇందులోకి ఇది కొంచెం క్రిస్పీగా కరివేపాకు అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ రెసిపీ ముఖ్యంగా కర్ణాటకలో చేస్తుంటారండి. ఇది చాలా స్పెషల్ కర్ణాటక వాళ్ళకి. చాలా బాగుంటుందండి టేస్ట్. వంకాయలతో ఏం బాగుంటుందిలే అనుకోకండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే సరిపడంత ఉప్పు కూడా వేసేసి వేయించుకోండి. ఇలా ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల ఆనియన్స్ బాగా వేగుతాయండి తొందరగా. అందుకని నేను సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగాక ఇందులోకి తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, వాటర్లో పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు మాత్రమే వేయండి, వాటర్ వేయకండి. ఓన్లీ వంకాయలు మాత్రమే వేసేసి వేయించుకోండి. ఒక 2 మినిట్స్ ఆయిల్ అంతా వంకాయలకి పట్టేలాగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి, ఎందుకంటే కింద మాడ అంటుకోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వంకాయలకి అంతా ఆయిల్ అంతా పట్టేసేలాగా ఇలా నెమ్మదిగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు వేయడం వల్ల వంకాయలు తొందరగా బాగా ఉడుకుతాయి. మరి ఆయిల్లో వేసాం కదా, ఉడకవనే ఆలోచన కూడా పెట్టుకోకుండా బాగా ఉడికిపోతాయండి. చింతపండు గుజ్జు చాలామంది ఆయిల్లోనే ఉడికించేసుకొని తక్కువ చింతపండు గుజ్జు వేస్తారు. నేను మాత్రం ఇలాగ చింతపండు గుజ్జు కొంచెం ఎక్కువ వేస్తాను. కొంచెం వంకాయలు బాగా ఉడుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ఉడికించి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గర పడ్డాక చూడండి, ఇలా చింతపండు గుజ్జు అంతా వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి పసుపు పొడి కొంచెం ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసేసుకోండి పసుపు పొడి. ఆ పసుపు పొడి వేసుకున్నాక ఇందులోకి వాంగీబాత్ పౌడరు ఒక 4 to 5 స్పూన్స్ వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. నేను ఇక్కడ 4 స్పూన్లు వేసుకున్నానండి. ఈ వాంగీబాత్ రెసిపీ చేసేటప్పుడు మీరు ఆనియన్స్ కానీ ఇది పల్లీలు కానీ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, మీకు ఆప్షనల్ అది. తర్వాత ఈ పౌడర్ వేసుకున్నాక ఇలా అంతా వంకాయలకంతా మసాలా పౌడరు, వాంగీబాత్ పౌడర్ అంతా పట్టేసేలాగా వేయించుకోవాలి. ఇందులోకి మనం వండి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ కూడా వేసేసి పొడి పొడిగా చేసి పెట్టుకొనైనా కలిపి వేసుకోవచ్చు, లేదంటే అన్నం డైరెక్ట్గా వేసేసి ఇక్కడైనా పొడి చేసేసుకొని కలిపేసుకోవచ్చండి. మనం చిత్రాన్నము కానీ ఇలా చేస్తున్నప్పుడు ఎలా కలుపుకుంటామండి, అలానే సేమ్ ఇది వాంగీబాత్ కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కొత్తిమీర చల్లుకొని హ్యాపీగా తినచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చినాకే మన వీడియోకి కూడా లైక్ చేయండి, అంత బాగుంటుందండి. నిజంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్.